కాకుండా వాళ్ళు వైష్ణవులందరూ లేదు వైఖానసులు వైష్ణవులందరూ సమన్వయంగా కలిసి దేవాలయంలో పనిచేయాలి అని నేను కోరుతున్నాను. కానీ అదే సమయంలో ఒక చిన్న బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఒక సెక్యులర్గా ఉన్నటువంటి ఒక గవర్నమెంటు అధికారులు ఆ యొక్క రిలీజియస్ ఫ్రీడంలో ఇంటర్ఫేర్ కావడం కూడా కొంచెం బాధగా ఉంది. ఏమంటే ఆ ఒక అర్చకుడు తప్పు చేసిన దానికి ప్రధాన అర్చకులు మరలా ఐదు ఆచార్యులు పెద్దజీయంగారులు చిన్నజీయంగారులు వీళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఆ వ్యక్తికి ఏదైనా చెప్పవచ్చు. కానీ అధికారులుగా డైరెక్ట్గా ఇలా ఇవ్వడం ఎంత దూరం తీస్తుందంటే, సంప్రదాయాల్లో సెక్యులర్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అవుతుంది. హిందూ మతము లేదా సంప్రదాయము లేదు ఆ యొక్క హెరిడిటరీ అంత బాధాకరంగా అయిపోతుంది. కాబట్టి ఇక మీదట దయచేసి అధికారులు కూడా ఏదైనా ఒక అటెండర్ని పనిష్మెంట్ చేయాలి. అతను చేస్తే పైన సూపరింటెండెంట్ ఏఈఓ జేఈఓ వరకు వస్తుంది. కానీ ఈ యొక్క విషయం ప్రధాన అర్చకులుగా ఆరాటి ఉన్న ఒక వ్యక్తికి వెంటనే ఇలాంటి ఒక ఇవ్వడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే సంప్రదాయంలో ఒక అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫేర్ కావడం అనేది రేపు విపరీతమైన పరిణామాలకు దారితీస్తుందనే ఒక భావన ఉంది. ఆచార్య పురుషులు అందరూ కూర్చొని ఒక దృష్టికి రావాలి. మరలా ఆ యొక్క వీర వైష్ణవ వీర శైవం లేదు వడగల తెంగల ఒక సంప్రదాయ భేదాలు వచ్చి కొట్లాడుకోకుండా నిజంగా పరిష్కార దిశలో మఠాధిపతులందరూ కూర్చొని అలా చేస్తే బాగుంటుంది. దానికి ఈఓ గారు మిగతా వాళ్ళు అందరూ కూడా సరైన అడ్మినిస్ట్రేషన్ దారిలో ధరించి చేస్తే బాగుంటుంది. కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడే. ఆయన వ్యవహారంలోనే అశ్రద్ధ వహిస్తే ఆయన సహిస్తాడా? తప్పు దొర్లకపోతే క్షమిస్తాడు, దొర్లితే మాత్రం ఇది శ్రీవారి నామాల వ్యవహార ప్రత్యేక వ్యవహారం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నేను ఎన్ని మందులు వాడినా ఏమీ కూడా కనిపించలేదు. శ్రీతైలం వాడాను, అద్భుతం. అన్ని రకాల కీళ్ళ కండరాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతైలం. శ్రీతైలం వాడక ముందు మా నాన్నగారిని చూడండి. శ్రీతైలం వాడిన తర్వాత మా నాన్నగారిని చూడండి. అన్ని రకాల కీళ్ళ కండరాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతైలం. నమస్కారం. అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు కార్మికాస్ట్రో ఎక్స్పర్ట్ మరియు అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. మరి మీరు గిరీష్ గారితో మాట్లాడాలనుకున్నప్పుడు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గిరీష్ గారితో మాట్లాడండి, మీ సమస్యలకి చక్కటి పరిష్కారం తెలియజేస్తారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు అద్వైత క్రియ అంటే ఏంటి మా ప్రేక్షకులకు చెప్తారా? ఓకే, ఇప్పటికి అద్వైత క్రియ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 month అబోవ్ అయిందండి. బట్ ఎవ్రీ టైం దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అద్వైత క్రియ దేనికి సంబంధించిందని అంటే, దిస్ ఇస్ కంప్లీట్లీ అ థాట్ ప్రాసెస్. అంటే ఆలోచనలకు సంబంధించిన ప్రక్రియ. మీ యొక్క ఆలోచనలే మీ యొక్క జీవితాన్ని నిర్మిస్తాయి. మీరు ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేస్తున్నాయో దాని యూనివర్స్ కాన్స్పైర్ చేయడం జరుగుతుంది, అంటే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అటువంటి ఆలోచనలని మీకు మరలా రిఫ్లెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ జీవితం కంప్లీట్గా నిండి ఉంటుంది అనే ప్రక్రియ మొత్తం అద్వైత క్రియ కాన్సెప్ట్లో ఉంటుంది. దీనికి బిఫోర్ అసలు మనం జీవితంలో ఎందుకు సమస్యలు వస్తాయి, అసలు ఈ సమస్యలు రావడానికి గల కారణం ఏంటి, వీటన్నిటికీ ఏంటి ఏదో ఒక మూలం ఉంది, అది ఎందుకు మనకే సమస్యలు వస్తున్నాయి మిగిలిన వాళ్ళకి సమస్యలు రావట్లేదు అనే రకమైన డౌట్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాని యొక్క వివరణే అద్వైత క్రియ కాన్సెప్ట్ అండి. ముందుగా కర్మ అంటే ఏంటో మరలా ఒకసారి తెలుసుకుందాము.
కర్మ అనగానే ఏంటి అని అంటే మానవుని యొక్క ఆలోచనలు, అంటే తను ఒక రకమైన భావావేశంలో, అంటే హ్యాపీనెస్ కావచ్చు, లేకపోతే వెరీ సాడ్ కావచ్చు, ఆర్ ఫన్నీగా కూడా కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్, ఇటువంటి మూమెంట్లో ఏదైనా థాట్స్ కనుక రిలీజ్ చేసినట్లయితే వాటికి బలమైన ఫ్రీక్వెన్సీ విత్ కంపాటబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అవి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బలమైన ఫ్రీక్వెన్సీ విత్ కంపాటబిలిటీ అని అంటే ఏంటనంటే ఒక టైంలో అన్నీ జరగాల్సి ఉంటాయి అనమాట. అంటే ఒక వ్యక్తి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక డాక్టర్ గమ్మున కూర్చొని ఉన్నాడు, ఆయనకి ఏంటి ఎవరు రావట్లేదు, ఎవరో ఒక మంచి హార్ట్ పేషెంట్ వస్తే బాగుండు, నాకు ఈ మంత్ ఇది వెళ్ళిపోతుంది కదా అని చెప్పి కోరుకుంటే ఇమీడియట్లీ ఎవరికో హార్ట్ అటాక్ వచ్చి, సో వాళ్ళు ఏంటనంటే తన హాస్పిటల్కి అంటే వెళ్తూ ఉండగా ఇక వేరే హాస్పిటల్కి వెళ్తే మనం చచ్చిపోతామేమో, ఈ మధ్యలో ఈ హాస్పిటల్ ఒకటి ఉంది దానిలోకి వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళిపోయేసి అక్కడ అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తన డబ్బు తీసుకోవడం జరుగుతుంటుంది. ఇంతటి బ్యాలెన్సింగ్ అనేది యూనివర్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే లైక్ ఒక పెద్ద ప్రోగ్రామింగ్ సిస్టమ్ జరుగుతుంటుంది అనమాట. ఒక్క సమయంలో ఇద్దరి కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది. దీన్నే కంపాటబిలిటీ అంటారు. ఇద్దరు లేకపోతే 100 మందికి సంబంధించిన కోరికలను ఒకేసారి కనుక తీసుకొని ఇవ్వగలిగితే దాన్ని కంపాటబిలిటీ థియరీ అని అంటారు. దీన్ని మనం జనరల్గా మీరు కూడా ఆలోచించవచ్చు అనమాట. ఎక్కడో మీరు పోతూ ఉంటారు, సడన్గా బైక్ లేకపోతే వెహికల్ ఆగిపోయి ఉంటుంది, అక్కడ ఎవ్వరు నిర్మానుష్యంగా ఉంటుంది, సడన్గా ఒక మనిషి అట్లా పోతూ ఉంటాడు అనమాట. అంటే మీ కోరిక అనమాట, ఎవరైనా వస్తే బాగుండు అని. తీరా చూసేటప్పటికి ఆ మనిషికి అక్కడ వర్క్ ఉంటుంది. సో కాబట్టి తను వస్తాడు, మనకు సహాయం చేస్తాడు, వెళ్ళిపోతుంటాడు. అంటే ఆ యూనివర్స్ అనేది మన కోరికల్ని, అవతల వాళ్ళ కోరికల్ని మెర్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నరేంద్ర మోడీ పీఎం కావాలని చెప్పేసి అనుకున్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక రకమైన రాజకీయ ప్రకంపన ప్రారంభమైంది. ఒక సరైన గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ లేదు. మనం ప్రపంచం ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఒక కాన్స్పైర్ చేస్తూ ఉందన్నమాట. మంచి లీడర్ దొరికితే బాగుండు అని చెప్పేసి. ఈ లీడర్ ఎవరు కోరుకున్నారు? యాక్చువల్లీ ఆ పీఎం పొజిషన్ని నరేంద్ర మోడీ కోరుకున్నాడు. సో తన యొక్క థాట్కి మిగిలిన పీపుల్ యొక్క కంపాటబిలిటీ 2 స్వింక్ అయింది. సో కాబట్టి హీ బికమ్ ఏ పిఎం. సో ఈ యొక్క థాట్ ప్రొసీజర్ మీద కంప్లీట్ జీవితాలు ఆధారపడతాయి అనమాట. సపోజ్ మీరు అనారోగ్యం తీసుకున్నారు అని అనుకోండి, అది బహుశా ఇంకొక డాక్టర్ యొక్క కోరిక అయి ఉండొచ్చు అనమాట, నాకు రోగి వస్తే బాగుండు అని చెప్పేసి. సో ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువగా కర్మ అనేది డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు బలంగా కనుక కోరుకున్నట్లయితే, ఇంకా అంటే మీరు అవతల వాళ్ళు కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు, మీ యొక్క సంకల్పం గట్టిగా ఉంది అని అంటే ఇమ్మీడియట్లీ అది చేకూర్చడానికి అండ్ అట్ ద సేమ్ టైంలోనే చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే బిల్ గేట్స్ IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కంపెనీకి యాక్చువల్లీ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డాస్ ప్రాంప్ట్ని ఇవ్వడానికి వెళ్ళాడనమాట. తను అప్పుడే గెస్ చేశాడనమాట, భవిష్యత్తులో ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే బిజినెస్ మిషన్స్ కాకుండా చిన్న కంప్యూటర్లకి గిరాకీ ఎక్కువగా ఉంటుందేమో అని భవిష్యత్తులో తను ఆ క్షణంలో ఊహించాడు. ఆ ఊహించిన తర్వాత ఏమైపోయిందంటే యూనివర్స్కి మొత్తం అవసరం వచ్చింది, దానికి దీనికి సింక్ అయిందనమాట. సో ఇంతటి లెవెల్ ఆఫ్ థాట్ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నడిపించేది కేవలం ఆలోచనలే. ఈ సృష్టి ప్రారంభమైనది ఆలోచన మరియు సంకల్పం. మనం ఆలోచించే విధానం అంటున్నారు కదా, ప్రతి మనిషి ఆల్మోస్ట్ చాలా మంది పాజిటివ్ గానే ఆలోచిస్తారు, నెగిటివ్ గా ఎవరు ఆలోచించారు. మరి ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నప్పుడు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనిషి జీవితంలో ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి? ఎస్, కరెక్ట్ అండి, సూపర్ క్వశ్చన్. మీరు వాస్తవానికి మనం పాజిటివ్ ఆలోచిస్తున్నామని చెప్పేసి అంటాము, బట్ చాలా రాంగ్ అనమాట. మనిషికి కావాల్సింది దుఃఖం. మీరు కనుక ప్రతి ఒక్కరిని కనుక తీసుకున్నారు అని అనుకోండి, ఎవ్వరు సుఖంగా బతకాలని చెప్పి ఈ ప్రపంచంలో ఎవ్వరు కోరుకోవట్లేదు. మనకి 24 అవర్స్ ఏంటంటే దుఃఖం కావాలి. నేను ఏడుస్తూ ఉన్నాను అని అంటే నన్ను ఎవరో చూసి, అబ్బా గిరీష్ చాలా ప్రాబ్లంలో ఉన్నాడు, నిజంగా ఆ ప్రాబ్లంని చూస్తూ ఉంటే నాకు చాలా బాధ వేస్తుంది, ఇటువంటి సింపతి కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ సింపతి ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ ఎ లవ్ అనమాట, అంటే సీకింగ్ ఎ లవ్. వాళ్ళు మనం అలా ప్రవర్తిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారని చెప్పేసి అనుకుంటాం. వాస్తవానికి ఆ ఒక పొర అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మాయా అని అంటాం అనమాట. ఆ పొరను కనుక పక్కన పెట్టి మీరు కానీ సక్సెస్ సాధిస్తే మిమ్మల్ని 100 మంది ప్రేమిస్తారు. మనం అనుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, ఎందుకు అందరూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు? పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ప్రపంచంలో సెలబ్రిటీస్ మొత్తం జనాభాతో కనుక కంపారిటివ్ చేసామని అనుకోండి, కేవలం 5% ఆఫ్ పీపుల్ మాత్రమే ఉంటారు. పాజిటివ్ ఆలోచించిన మనిషికి కూడా పాజిటివ్ అన్ని టైమ్స్ లో అవుతుంది అనేది అవ్వట్లేదు కొంతమందికి. లేదండి, అదే కంపాటబిలిటీ థియరీ ఉంటుంది. ఆ యొక్క థియరీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ యొక్క కాంబినేషన్ ఒక అద్భుతమైన విధానంలో పోతుంది అనమాట. పాజిటివ్ ఎంతసేపు ఆలోచిస్తున్నారు, ఎంత టైం, ఎంత ఫ్రీక్వెన్సీ మీద ఆలోచిస్తున్నారు? మీరు చూడండి, మీకు ఏదైనా ఒక చిన్న కథ చెప్తాను దీనికి. ఒక స్టేజ్లో ఒక జోకర్ ఉన్నారు, ఓకే. సో ఆ జోకర్ ఏం చేశాడు అని అంటే ఒక అద్భుతమైన జోక్ వేశాడు. సభా మండపం మొత్తం నవ్వడం మొదలెట్టేసింది, సూపర్గా నవ్వింది అనమాట. అగైన్ ఆ జోక్ వేశాడు, ఈసారి కొంతమంది నవ్వారు. తర్వాత మరలా అదే జోక్ వేశాడు, ఒకరు నవ్వారు. తర్వాత జోక్ వేశాడు, అందరూ ఇలా చూస్తున్నారు.
అంటే అక్కడ దాని అర్థం ఏంటి? సంతోషాన్ని మరలా రిపీట్ అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. అదే దుఃఖాన్ని అయితే 24 గంటలు కూర్చొని ఏడుస్తూ ఉంటాం. నాకు డబ్బు రాలేదు అంతే కూర్చోవడం, నేను ఫెయిల్ అయిపోయాను అలాగే కూర్చొని ఏడవడం. ఆ ఏడవడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటే మీరు సంవత్సరం మొత్తం ఏడవండి, కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఒక అడుగు ముందుకు వేయాలి. నేను వెక్కిరించాలి, అసలు నిజంగా చెప్పాలంటే దుఃఖాన్ని వెక్కిరించాలి. నువ్వెంత నా ముందు అని చెప్పేసి. ఆ కాన్స్పిరేషన్ ఎవరిలో ఉంది? అంటే మనిషి లెవెల్లో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెంచుకోవాలి అని అంటే మీన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే సెల్ఫ్ లవింగ్లో వస్తుంది. ఎవరిని వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లయితే ఇది కాదు నాకు ఇంకా ఏదో వస్తుంది, బహుశా ఇది నాకు సూట్ కాదేమో, నేను ఇంకా ఉన్నత స్థితికి వెళ్తానేమో, అందుకే ఇది నాకు సెట్ కాలేదు అనే ఆ మైండ్ సెట్ ఎవరిలో ఉంటుంది? మీరు చూడండి, సెలబ్రిటీస్ కూడా డౌన్ అయిపోతారు ఒకానొక మూమెంట్లో. ఎందుకు డౌన్ అయిపోతున్నారు ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకపోవడం వల్ల. అహం బ్రహ్మాస్మి, ఎవడు తనను తాను గనక తక్కువ చేసుకుంటాడో వాడు ఆ పతనావస్థకి వెళ్ళిపోతాడు, అదంతే. సో మ్యాగ్నెట్ కూడా దానికి ఎనర్జీ ఇచ్చే కొద్ది ఏమవుతుంది, దాని ఎనర్జీ చాలా పెద్దదిగా అవుతుంది. ఇట్ అట్రాక్ట్స్ నెంబర్ ఆఫ్ స్టోన్స్, ఐరన్ కావచ్చు, ఏదైనా అట్రాక్ట్ చేయగలుగుతుంది. అదే దానికి అట్రాక్షన్ పవర్ తీసేస్తూ ఉన్నామని అనుకోండి, అది తగ్గిపోతుంది. అది అట్రాక్ట్ చేసే విధానం తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటనంటే ఎవరు తనను ప్రేమిస్తారో ఉన్నత స్థితికి ఉంటారు. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ తీసుకోండి, సచిన్ టెండూల్కర్ తీసుకోండి, బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నాళ్ళు, వాళ్ళని బాగా ఉద్ధరించుకున్నారు. నేను దీనికి సూట్ అవుతాను, నేను ఈ రేంజ్కి వెళ్ళిపోతాను అనే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళకి 24 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మనం ఆ మ్యాచ్లు చూస్తాం. నేను కాలేకపోతున్నాను, నేను ఆయన స్టోరీ చదివాను, నేను ఎందుకు కాలేకపోతున్నాను అంటే ఇదండి పాజిటివ్ థింకింగ్కి అనుకుంటే సరిపోదు అనమాట. యాక్చువల్లీ ఇంకొంచెం ముందు స్టెప్ వేయాలి. ఒక్క స్టెప్ మనం వేయడం మనం ప్రారంభించామని అనుకోండి, ఆటోమేటిక్గా మనకు రూట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది యాక్చువల్లీ కర్మ అని ఉంటుంది. అద్వైత క్రియా కాన్సెప్ట్ ఏం చెప్తుంది అని అంటే అసలు మీ ఆలోచనలు ఎలా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు అనమాట జనరల్గా, భగవంతుడా నాకు ఈ అప్పులు కానీ తీరిపోయానంటే నేను చాలా రిలాక్స్ అయిపోతాను అంటాడు. ఇంకా అప్పులు పెరిగిపోతాయి. ఎందుకని? బికాస్ ఆఫ్ ఆ టర్మినాలజీ ఉంది చూడండి, అప్పు అనే వర్డ్ని ఉపయోగించారు. అప్పు అనే వర్డ్ అంటే మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. అందరూ ఎలా ఉంటుంది అని అంటే అప్పు కళ్ళు మూసుకోండి, అప్పు అనగానే మీరు క్రైసిస్ కనబడుతుంది, డబ్బు అనగానే మీ యొక్క థాట్లో ఉన్నత స్థితి కనబడుతుంది. ఈ రెండింటి మధ్య ఉందా? మీ యొక్క థాట్ అంటే మీ యొక్క బ్రెయిన్ ఎటువంటి ఇమాజినేషన్ చేస్తుంది అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది ఆధారపడుతుంది. యూ షుడ్ నెవర్ యూజ్ ఎనీ నెగిటివ్ వర్డ్స్, యూ షుడ్ నెవర్ టాక్ ఎనీ నెగిటివ్ వర్డ్స్ అండ్ ఈవెన్ నెగిటివ్ థింకింగ్ ఏది ఉండకూడదు. అయ్యో పొరపాటున మొన్న ఈ మధ్య యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక రాజమండ్రి సరౌండింగ్ ఏరియాలో ఒక టెంపుల్ పిలిగ్రిమ్కి వెళ్ళేసి కొంతమంది 21 మంది చనిపోయారు. ఆ 21 మంది చనిపోయిన తర్వాత అయ్యయ్యో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో, వాడికి ఇరిగిపోయి ఉంటుంది, కాళ్ళు నొప్పి వచ్చి ఉంటుంది, అమ్మ నేను కానీ అలాంటి పొజిషన్లో కానీ ఉంటే ఇటువంటి ఆలోచన చేసిన వాడికి నెక్స్ట్ అదే పొజిషన్ వస్తుంది, నో డౌట్. మనం అనుకుంటూ ఉంటాం అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వచ్చారు పాపం వాళ్ళని దేవుడు అప్పుడే చంపేశాడు, అసలు దేవుడికి మనసే లేదు అనేసి. దేవుడా లేకపోతే మనిషి అని అంటే ఆ 25 మంది అదే ఆలోచనలో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు మనకు తెలియదు, అంటే చనిపోయారు వాళ్ళందరూ. వాళ్ళలో ఎవరైనా కాళ్ళు ఇరుగో చేతులు ఇరుగో ఉండుంటే వాడిని కనుక మీరు ఇంటర్వ్యూ చేయండి, మీరు యాక్చువల్లీ యాక్సిడెంట్ అయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగారు అని అంటే అందరికీ అయి ఉంటుంది. మ్యాక్సిమం ఒక 50-70% పీపుల్కి ఖచ్చితంగా ఏదో కాలో చెయ్యో ఏదో దగ్గర ఇరుగుంటుంది. మీరు కనుక ఆలోచించున్నారు అని అంటే మీకు ముందది 3 times మీకు దాన్ని ఏమంటారు అని అంటే మీకు సూచకాలు ఇచ్చి ఉంటుంది అనమాట. బండి కదలడమో, ఎవరైనా మీకు ఎందుకు అనవసరంగా వెళ్తున్నావు, ముగ్గురు కలిసి బైక్లో వెళ్ళడమా, వద్దొద్దు ప్రమాదకరము, ఇట్లాంటి వర్డ్స్ ముందే చెప్పుంటుంది. యూనివర్స్కి మీరంటే ప్రేమ, కానీ మనం వినం. ముగ్గురం వెళ్తాం బైక్లో, అంతే కాలించుకుంటాము, జీవం పోగొట్టుకుంటాము. ఇవన్నీ సాధించడం అవసరమా? అదే నిజమైన ప్రేమ ఉన్నవాడైతే హెల్మెట్ పెట్టుకుంటాడు, వెళ్తాడు. అంటే ఎందుకనంటే ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్డ్ అయ్యానండి. నాకు 2011లో నాకు చాలామంది చెప్తూ ఉన్నారనమాట. జనరల్గా నాకు విపరీతమైన అహంకారం, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవరు చెప్పిందని వినను, నేను అనుకున్నదే నేను చేసుకుని వెళ్ళే రకం అనమాట. అర్ధరాత్రి నేను హైదరాబాద్ నుంచి మా నెల్లూరుకి నేను బైక్ వేసుకుని వెళ్ళాను. నేను ఆ బైక్ వేసుకుని వెళ్ళడంలో నాకు 3 సార్లు నాకు అది సిమ్టమ్ ఇచ్చింది. ఏదవుతుందో చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాను, టప్పని పడ్డాను, తలంతా పగిలింది, ఇక్కడంతా బ్లడ్ అంతా కారిపోయింది. నాకు అప్పుడు అర్థమైంది. అక్కడ నుంచి నాకు యాక్చువల్లీ తలకి దెబ్బ తగిలిన తర్వాత నాకు అర్థమైంది అనమాట, ప్రకృతి ఏదో ఒకటి మనకు సూచిస్తుంది, ఈ సూచనల ప్రకారం మనం కనుక జాగ్రత్త కనుక తీసుకున్నాము అని అంటే ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు అడగచ్చు అనమాట అందరూ, మీకు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అనేసి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పొందానమాట ప్రతి ఒక్క విషయాన్ని. అద్వైత క్రియలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చాలా క్షుణ్ణంగా చాలా 100 మంది దగ్గర ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అడిగి ఇది ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, అన్ని పురాణాస్ని చదివాను, అన్ని సాధనా ప్రక్రియలు చేశాను, అన్ని చేసుకుని వచ్చిన తర్వాత వీటి మీదకి వచ్చానండి. ఇది ఎంత ఆషామాషిగా వచ్చిన పాయింట్ కాదు ఇది. యాక్చువల్ చెప్పాలంటే నా సెల్ఫ్ రియలైజేషన్ అండ్ నాకు విజ్డమ్ కలిగిన తర్వాతే, అంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతే ఈ సబ్జెక్ట్ బయటికి తీసుకొని రావడం జరిగింది. వాస్తవానికి సత్యం ఏంటి అని అంటే
మీ ఆలోచనలే మీ యొక్క దుఃఖానికి కారణం. గౌతమ్ బుద్ధుడు అంతటి వాడే చెప్పాడనమాట. ఇది నేను ఒక్కడిని చెప్పింది కాదు. గౌతమ్ బుద్ధుడు కూడా అన్నాడనమాట, నేను ఇన్ని జన్మలు ఎత్తడానికి గల కారణం ఏంటి అని అంటే నా కోరికలే నా దుఃఖానికి మూలము అని చెప్పాడు. హిరణ్యకశిపుణ్ణి తీసుకోండి, అతను ఏమడిగాడు? యాక్చువల్లీ బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. కోరికలే దుఃఖానికి కారణము అన్నారు. దీంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా మనం రేజ్ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? ఏంటంటే కోరికలు లేకపోతే మనిషి గెటాన్ అవ్వడం కూడా కష్టం కదా. ఇప్పుడు సాధించాలి అంటే ఏదో ఒక కోరిక ఉండాలి. ఆ కోరిక వల్ల ఇప్పుడు నేను ఒక మాస్టర్ డిగ్రీ చేయాలనుకుంటాను, తర్వాత ఫర్దర్ స్టడీ చేయాలంటే ఆ కోరిక మైండ్ లో ఉంటేనే కదా మనం ఫర్దర్ గా వెళ్ళిపోతాము, లేకపోతే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, ఇక్కడ ఒకటి ఏంటనంటే యూనివర్స్ ఒక థియరీ మీద పోతూ ఉంటుంది అని అంటే మీ కోరికలను అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కోరికలు దుఃఖానికి ఎప్పుడు అవుతాయి? మీకు దాని మీద సరైన అవగాహన లేనప్పుడు. లిమిట్ కాదండి, అవగాహన. అసలు ఏం కావాలో మనకి ఏమైనా ఐడియా ఉంటుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎండాకాలంలో మనకేమనిపిస్తుంది, అబ్బా ఇంత ఎండ నేను భరించలేకపోతా ఉన్నాను, దేవుడా కొంచెం వర్షం పడేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వర్షం పడుతుంది, మనకి ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఋతుపవనాలు, అబ్బా దిక్కుమాలని వానబ్బా ఎక్కడ చూసిన బురద ఉంది, ఇటువంటి మనం తిడతాం అనమాట. అంటే గ్రాటిట్యూడ్ మనిషికి లేదు ఇక్కడ. ఇప్పుడు కోరిక దుఃఖానికి మూలమైందా? అండ్ అట్ ద సేమ్ టైం బాగా డబ్బు వచ్చేసిందండి ఒక అతనికి. 24 hours వర్క్, అతనికి ఇక్కడ మీటింగ్స్ అక్కడ మీటింగ్. ఇంతకు ముందు ఇంట్లో ఉన్నప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. ఇప్పుడు చూస్తే ఏంటంటే 24 hours మనీ అని చెప్పేసి అని ఉంటుంది. తర్వాత అతని కోరిక ఏమవుతుంది? నేను ఇంటికాడ ఉండుంటే బాగుండు, ఇంటికాడ ఉంటే ఈసారి బిజినెస్ పడిపోతుంది, ఇంటికాడ కూర్చుంటాడు, మరలా అనుకుంటాడు అనమాట, డబ్బు ఉంటేనే బాగుండు, ఈ లైఫ్ వేస్ట్ అని చెప్పి మనిషి దీని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కారణం ఏంటంటే స్పష్టమైన అవగాహన లేదు. రెండవది ఏంటంటే పక్కన వారితో కంపారిటబిలిటీ అనమాట. మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, పవన్ కళ్యాణ్కి ఇది ఉంది, అండ్ మహేష్ బాబు అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, లేకపోతే నరేంద్ర మోడీ PM అయ్యాడు, లేక బిల్ గేట్స్కి ఏమో డబ్బు ఉంది. వీళ్ళందరూ వాళ్ళ శక్తులు, వాళ్ళ లెవెల్లో పుట్టుకొని వచ్చిన వాళ్ళు. దే క్రియేటెడ్ ఫర్ దెమ్సెల్ఫ్. మీరు కూడా అంతే శక్తివంతులు. మీరు ఒక్కొక్క పర్టికులర్ విధానం కోసం పుట్టారు. మరి మీరు మిమ్మల్ని గౌరవించుకోకుండా పక్కన వాళ్ళని చూసి వాళ్ళలాగనేనే వీళ్ళలాగా లేనే అని చెప్పి అనుకున్నప్పుడు ఆ కోరిక దుఃఖానికి మూలం అవుతుందా అవ్వదండి? ఇదనమాట యాక్చువల్ చెప్పాలి అని అంటే అద్వైత క్రియ కాన్సెప్ట్. నిజంగా ఎలా ఆలోచించాలి, ఎలా మీరు కాన్సన్ట్రేట్, ఎలా టార్గెట్ చేసినట్టయితే మీకు ఏ విధంగా వస్తుంది, ఒకవేళ ఆ కోరిక మీకు దుఃఖానికి మూలం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి కొన్ని. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎందుకు కోరిక దుఃఖానికి మూలమవుతుంది అనేసి. ఒక వ్యక్తి డబ్బు కావాలని చెప్పి కోరికను వదిలేశాడు అని అనుకోండి. ఎలాగైనా సరే నాకు ఒక 50 lakhs కావాలి, ఈ మంత్కి వస్తే బాగుందని చెప్పేసి. సో యూనివర్స్ కాన్స్పైర్ చేయడం మొదలవుతుంది. అంటే లైక్ అతనికి ఒక 10 lakhs 5 lakhs 15 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఇతను రిలాక్స్ అయిపోతాడు. తర్వాత అతను కంపల్సరీ కావాలి, ఇంకా 50 lakhs అతనికి ఇచ్చేంత వరకు యూనివర్స్ ప్రయోగిస్తూ ఉంటుంది. ఇందులోపలికి ఇతనికి ఏమవుతుంది, వేరే పనుల మీద ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టాడు అని అనుకోండి. ఇప్పుడు సామంగా చూపిస్తుంది అనమాట, నువ్వు అడిగావు నీదిగో డబ్బులు అని చెప్పి. ఇతను తీసుకోడు. నెక్స్ట్ ఈసారి దానం ఇస్తుంది అనమాట, నేను ఇస్తాను తీసుకోను అంటారు. అప్పుడు కూడా అది రాదు. ఈయన తీసుకోడు, ఈయన వ్యవహారిక విషయాల మీద ఉంటాడు. ఈసారి ఏంటంటే భేదం చూపిస్తుంది, పక్కన వాళ్ళకి ఉంది నీకు లేదు, ఇది రేపు చాలా ఇంపార్టెంట్ డబ్బు అని. నెక్స్ట్ 1వ తేదీ కదా అప్పుడు చూసుకుందాంలే అని. సరే దండన, ఇంట్లో వాళ్ళకి ఏదో ప్రాబ్లం రావడం, ఎవరికో ఒక ప్రాబ్లం రావడం, ఇతను కంపల్సరీ ఆడిపోయి ఆ పని చేయాలి. ఇది ఒక సూపర్ కాన్షియస్తో కూడుకున్నది అనమాట. ఇది నార్మల్ పీపుల్ అయితే అర్థం చేసుకోలేరండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకనంటే అది ఎలా యాక్ట్ చేస్తుంది, అది ఏ విధంగా వస్తుంది అన్నది ఇఫ్ ఎన్లైట్మెంట్ అన్నది కలిగి ఉండి అసలు కర్మను కనుక ప్రత్యక్షంగా చూడగలిగితే అది ఒక రూపం నుంచి ఇంకో రూపంకి ఎలా మారుతుంది అనేది అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఈజీగా దాన్ని అండర్స్టాండ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఏంటంటే అద్వైత క్రియా కాన్సెప్ట్లో ఒకవేళ మీకు రేపు డబ్బు వచ్చినా మీరు లైఫ్ని చాలా హ్యాపీగా ఉంచుకోవటం ఎట్లాగా, రేపు మీకు మ్యారేజ్ అయినా మీ యొక్క వైఫ్తో ఎలా హ్యాపీగా ఉండాలి, లేకపోతే హస్బెండ్తో ఎలా హ్యాపీగా ఉండాలి అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఎలా అది జరుగుతుంది? బికాస్ ఆఫ్ తను డెవలప్ చేసుకున్న తర్వాత తన పతనంలోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నించాడు. ఎప్పుడు ఎవ్వరూ పతనంలోకి వెళ్ళాలని ప్రయత్నించారు. తన మీద తనకు ప్రేమ ఉన్నవాడు ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తాడు. ఆ కాన్సెప్ట్స్ని అన్నిటినీ ఇంకా వాళ్ళకి కుశలంగా మీరు ఈ విధంగా ప్లాన్ చేయండి, ఈ విధంగా ఆలోచనలు రిలీజ్ చేయండి అనే ఒక ప్రక్రియ ఉంటుంది. దీంట్లో వెనకాల చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే గిరీష్ గారు, మనకి కాలర్ సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ లక్ష్మీరాజు కామారెడ్డి అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో గిరీష్ గారితో షేర్ చేసుకోండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఎలాగంటారండి? ఒత్తిడి అంటే యాక్చువల్లీ మీకు దేని మూలకంగా వచ్చింది చెప్పగలుగుతారా? అంటే రకరకాల టెన్షన్స్, అనవసర టెన్షన్స్. వాస్తవం చెప్పాలంటే మీ మాటలు వింటుంటే అనవసర టెన్షన్స్ తోనే ఒత్తిడి.
ఓకే, అంటే మీరు అంటే ఇప్పుడు ఒకసారి అంటే ఒత్తిడి అన్నది రెండింటి మధ్య ఆధారపడుతుంది. ఒకసారి బాగా వినండి. మనకి ఇన్ టైంలో చేయాలి అని అనుకుంటాము, బట్ అది ఆ టైం మీద మనం అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ 6 o'clockకి లేయాలి అని చెప్పి అనుకోండి, ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. బట్ ఇన్ కేస్ మీరు 8 o'clockకి లేసారు అని అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఫ్రిక్షన్ అనమాట. అంటే అటువంటి కైండ్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏర్పడతాయి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఏంటనంటే ముందు మనకి ఏం కావాలో మనకి కంప్లీట్ చేయాల్సిన ఏవైతే ఉన్నాయో గివ్ ప్రీరియర్ టు ద ఫస్ట్ ఇంపార్టెన్స్ అండి. సో ఎప్పుడైతే ఫస్ట్ ఇంపార్టెన్స్ని క్లియర్ చేయడం మొదలెడతామో ఆటోమేటిక్గా మనకి బర్డన్స్ తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే అప్పుడు బర్డన్ తగ్గిపోతుందో మీకు ప్రెషర్ తగ్గిపోతుంది అనమాట. ఒత్తిడి ఎందువల్ల వస్తుంది? రెండవది మనల్ని సెల్ఫ్ డిక్రీజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ ఎబిలిటీ లేదు, నేను చేయలేను, అట్ ద సేమ్ టైం పనేమో టాస్క్ ఏమో చాలా పెద్దదిగా ఉంటుంది, మీ ఎబిలిటీ ఏమో తక్కువగా ఉంటుంది, ఇప్పుడు పీడనం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి మీరు ఏమనుకోవాలి అని అంటే ఐ కెన్ డీల్ దిస్ అని చెప్పి ఇంకొంచెం ఒక స్టెప్ కనుక వేశారనుకోండి ఒత్తిడి చాలా చిన్నది అవుతుంది. ఓకే ఓకే అండి, మరో కలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు మేడం? హలో నమస్తే అండి, నా వాయిస్ వినపడుతుందా? వినబడుతుందా? మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే మీ లక్ష్మి అండి. ఓకే లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో గిరీష్ గారు ఉన్నారు, షేర్ చేసుకోండి. హలో హలో లక్ష్మి గారు, కొంచెం టీవీ వాల్యూ తగ్గించండి, కొంచెం బెటర్గా ఉంటుంది. మా బాబుకి కళ్యాణం గురించి అడుగుదామని చేశానండి. ఓకే, సో ఎంత వయసు ఉందండి? మా బాబుకి 28 సంవత్సరాలు. 28 అంటే మీ అబ్బాయికి ఖచ్చితంగా రాహు అంటే తనకు సప్తమ స్థానాధిపతి నక్షత్రం అంటే మేము రాహు నక్షత్రం మీద కానీ కేతు నక్షత్రం మీద కానీ శని నక్షత్రం మీద ఉండాలండి. దానివల్లే యాక్చువల్లీ ఇది. రెండవది ఆ అబ్బాయికి మీరు కనుక గమనించినట్లయితే మిగిలిన ఫ్రెండ్స్ లాగా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచన ఉండదన్నమాట. తన లైఫ్ చాలా ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాతే బాగా అంటే మేము కొంచెం రిచ్గాను బాగా చేసుకోవాలనే ఇంటెన్షన్ అయితే ఉంటుంది. ఉందా? అవునండి. సో ఆ ఇంటెన్షన్ అయితే తనకంటే లైఫ్లో సెటిల్మెంట్ అయ్యేంత వరకు ఇది తీసుకుని వెళ్తూ ఉందండి. ఈ అంటే మ్యారేజ్ని అప్పటి వరకు పోస్ట్పోన్ చేస్తూ ఉంటుంది. సో దానికి ఒక రవ్వ కౌన్సిలింగ్ లేకపోతే దానికి మేము పింక్ మెడిటేషన్ అని అంటాము. ఆ కాన్సెప్ట్ కనుక చేసినట్లయితే యాజ్ ఎర్లీ ఆయనకి మ్యారేజ్ జరగడానికి అవకాశాలు ఉంటాయండి. సో మీరు నన్ను పర్సనల్గా కలిసినట్లయితే ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యువర్ కిడ్. ఓకే, మరో కలర్ ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు చంటి మేడం. ఓకే, మాట్లాడండి సార్. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, గిరీష్ గారితో మాట్లాడండి. హలో 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 సార్. చంటి చెప్పు చంటి. సార్ ఇట్లా నాకు ఏదైనా పని కావట్లేదు సార్, చేయడానికి వచ్చి మిస్ అవుతుంది సార్. యా చంటి, యాక్చువల్లీ నీకు ఆ వర్క్కి వెళ్తూ ఉన్నప్పుడే నువ్వు నీ మనసు చెప్తుందా ఇది కాదేమో అని చెప్పి? హలో సార్ చెప్పండి సార్. మీరు వర్క్కి వెళ్ళేటప్పుడే మీకు మీ 6th సెన్సో లేకపోతే మీ మనసు అంటుంది కదా ఇది ఈ వర్క్ కాదు ఈ రోజు అని చెప్పి? అంటుందా అందా? చెప్పండి. అంటే 100% డిటర్మినేషన్ వెళ్తున్నారా మీరు? అది కొంచెం చేయడానికి కోసం మిస్ అయిపోతుంది సార్, అది కావట్లేదు అనుకున్న పని. మీరు ఒకసారి నాకు రేపు కాల్ చేసి మాట్లాడండి. అంటే మీరు ఏంటి పని అని అంటే చాలా ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీకి దానికి అటాచ్ కానప్పుడు కూడా కొన్ని జరగకపోవచ్చు అనమాట. మీరు నాతో కాంటాక్ట్ చేసి నాతో మాట్లాడండి, నేను మీకు దాని గురించి ఇస్తాను. లేదా ఆ పని ఏంటో ఇప్పుడు చెప్పండి, దాని గురించి నేను చెప్తాను. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. మరో కాలర్. హలో హలో నమస్తే సార్, మీ పేరు? నా పేరు బాలాజీ అండి. బాలాజీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, గిరీష్ గారు ఉన్నారు. నేను సార్ నా మ్యారేజ్ అయ్యి 5 years అయిందండి. ఓకే, అది సంతానం లేదు, దాన్ని మా జాతకంలో ప్రాబ్లం అని నేను కనుక్కున్నాను. ఓకే, అదే ప్రాబ్లం. ఒకటండి, జాతకంలో ప్రాబ్లం ఉన్నా కానీ యాక్చువల్లీ సాల్వ్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో సంతానంలో ప్రాబ్లం అని అంటే యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది యాక్చువల్లీ ఏంటంటే లైఫ్లో బాగా సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ అనో లేకపోతే చిన్నప్పటి నుంచి ఒక రకమైన హేటిజం ఉండడం వల్ల ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకైనా మంచిది మీరు నాతో ఒకసారి పర్సనల్ కాంటాక్ట్ అయ్యారంటే ఐ విల్ గివ్ యూ బెస్ట్ సొల్యూషన్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరో కలర్ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీరు కర్మ అన్నారు, అంటే ఈ పేరెంట్స్ చేసిన తప్పులు కానివ్వండి ఒప్పులు కానివ్వండి కొంతమంది అంటూ ఉంటారు, అది పిల్లల మీద పడే అవకాశం ఉంటుందంటారా? మీరు ఇచ్చే సమాధానం ఏంటి? యా, సూపర్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే పేరెంట్స్ చేసిన తప్పులు పిల్లల మీద ఉంటాయా అని అంటే ఛాన్సెస్ లేవండి, రావు. ఎందుకు రావు అని అంటే బికాస్ ఆఫ్
ప్రతి ఒక్కరూ వారి వారి ప్రారంధం ప్రకారం, అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ యొక్క కోరికల ప్రకారమే నాకు పర్టికులర్ తండ్రి కావాలి, పర్టికులర్ తల్లి కావాలి అని చూస్ చేసుకొని రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద నెపం వేయటము, భగవంతుడి మీద నెపం వేయటము, నవగ్రహాల మీద నెపం వేయటము, పక్కన వారి మీద నెపం వేయటం అనేది జరగడం రైట్ కాదు. సో పూర్తిగా టోటల్గా ఎవరి మీద ఆధారపడుతూ ఉంటుంది అని అంటే వారి వారి కర్మల ప్రకారమే ఆధారపడుతుంది అనమాట. దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అండి. సో పక్కన వాళ్ళు కూడా ఎవరు బాధ్యులు కారు. మీరు అంగీకరిస్తేనే ప్రపంచం మిమ్మల్ని అంగీకరిస్తుంది. మీరు నాకు పక్కన వారి వల్లే నాకు ప్రాబ్లం అని అంటే అప్పుడు పక్కన వాడి నుంచి ప్రాబ్లం వస్తుంది. లేదు అని అన్నంత వరకు అసలు ప్రాబ్లమే కాదనమాట. ఇప్పుడు ఎలా చెప్పచ్చు అని అంటే చూడండి, రాక్షసుడు హిరణ్యకశిపుడు కడుపుడు నందు ప్రహ్లాదుడు పుట్టాడు. వాళ్ళు ఏం పుణ్యం చేశారు, ఈయన ఏం పాపం చేశాడు చెప్పండి. ఎలా పుట్టాడు? కొంతమంది కడుపున ఒక చాలా ఉన్నతమైన గొప్పవారుగా పుడతారు అనమాట, చాలా చాలా గొప్పవారుగా పుడతారు. హిట్లర్ వాళ్ళ మదర్ అండ్ పేరెంట్స్ తీసుకున్నామని అనుకోండి, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళైతే రాంగ్ చేయలేదు కదా, వాళ్ళు మంచి దే ఆర్ వెరీ గుడ్ పూజ చేసేవాళ్ళు అనమాట, బాగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ కడుపునందు హిట్లర్ పుట్టాడు. హిట్లర్ చాలా ఇదిగా చేసి ఉంటాడు. అండ్ ఈవెన్ బిన్ లాడనే తీసుకోండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్నల పూజలు ఏదో చేసి ఉంటారు, చేయకుండా ఉండరు. మీరు కనుక పురాణాల్లో కనుక వెళితే మంచి గొప్ప అత్రి మహర్షి కశ్యప ప్రజాపతి అతిథి మధ్య గర్భం నందు జన్మించిన వాళ్ళ కశ్యప ప్రజాపతి అని అంటే ఆయన సాక్షాత్తు దేవతలకి తండ్రి అంటాడు వాడు అనమాట. వాళ్ళ కడుపు నందు రాక్షసులు పుట్టారు. ఆయన పూజ చేస్తూనే ఉన్నాడు రెగ్యులర్గా. మరి వాళ్ళ ప్రభావం ఈ రాక్షసుల మీద పడి వీళ్ళు ఇమీడియట్లీ దేవుళ్ళు అయిపోవాలి కదా, కాలేదు. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావాలు ఏమాత్రం ఉండదు. బట్ మీ మాటలు ఉంటాయి చూడండి, ఇక్కడ మధ్యలో ఏవైనా ఉంటే అవి కొంచెం వాళ్ళ మీద ప్రభావం చేస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకి నేను ఒకటే చెప్తాను, మీరు మాట్లాడే మాటలు వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. వాళ్ళు చాలా సెన్సిటివ్ అనమాట. మీ మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది, అనుకుంటూ ఉంటారనమాట నన్ను లెక్క చేయట్లేదు అని చెప్పేసి. కానీ చాలా గౌరవం ఉంటుంది, ఎందుకంటే నేను ఆ ఏజ్ వాడిని కాబట్టి నాకు తెలుసు అనమాట. వాళ్ళంటే గౌరవం ఉంటుంది, వాళ్ళంటే ప్రేమ ఉంటుంది, పైకి ప్రదర్శిస్తారనమాట. ఎక్కువ ఒకవేళ అటాచ్ చూపిస్తే ఇంకా క్లాస్ ఎక్కువ పీకుతారేమో అనేసి ఒక భయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే వింటం లేదు అన్నట్టుగా ఉంటారు. బట్ పక్కకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర దే విల్ డిస్కస్ అబౌట్ యువర్ పేరెంట్స్ అనమాట. చాలా చేసుకుంటారు. మా నాన్న ఇలా అంటున్నారు, నాకు బాధ వేస్తూ ఉంది, బట్ ఐ కాంట్ డూ ఆర్ సంథింగ్ అని అంటారు. అగైన్ అదే పనిగా వీళ్ళు కనుక క్లాసులు తీసుకున్నారు అనుకోండి, మా నాన్నతో నస నేను భరించలేకపోతున్నాను అని అంటారు అనమాట. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రజని అండి. ఓకే రజని గారు, గిరీష్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది మా బాబు గురించి అండి. మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందండి. ఆయనకి ఎడ్యుకేషన్ ఒక్కటే మైనస్ పాయింట్ అండి, అది ఒక్కటే ఎక్కట్లేదు. ఇక అన్ని మంచి లక్షణాలు అంతా చాలా మంచి అంతా బాగుంటుంది, ఆ ఎడ్యుకేషన్ విషయం మాత్రం అతనికి ఎక్కట్లేదు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం గట్టెక్కితే చాలా అన్నట్టుగా ఉంటుంది. అది కొంచెంసేపు కూర్చున్నా కానీ ఆయనకి ఎక్కడండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా అంతవరకు కూర్చోగలడు. తర్వాత మనం బలవంతంగా కూర్చోబెట్టి చదివించినా కానీ ఆయన బ్రెయిన్కి ఎక్కదంటాడు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాసేపే చదువుతాడు. ఈ ఒక్క విషయం మాత్రం మాది ఇదిగా ఉంది, ఏం చేయాలంటారు? యాక్చువల్లీ ఏంటనంటే తనకి స్టడీస్ అంటే మొదటి నుంచి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ లేదండి. అంటే తను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలనే మెంటాలిటీ యాక్చువల్లీ ఉండుంటుంది ఫస్ట్ నుంచి. దానివల్ల ఏంటంటే డ్యూయల్ టాస్కింగ్ ఆర్ మల్టీ టాస్కింగ్ సిస్టమ్ మీద ఉంటుందన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ కొంతవరకు బాగా చదవరు వీళ్ళంటే వీళ్ళకి ఒక హోప్ ఉంటుంది, లైక్ నేను ఒక ఫిల్మ్ స్టార్ అవుతానో, లేకపోతే పొలిటీషియన్ అవుతానో, లేకపోతే నేను సమాజంలో చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతాను, అప్పుడు నాకు ఈ స్టడీస్ ఏమైనా ఉపయోగపడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం గొప్ప వాళ్ళందరూ పెద్దగా చదువుకోలేదు, నార్మల్గా ఉన్నారు. సో వై షుడ్ ఐ పర్టికులర్లీ స్టడీ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, ఏమొస్తాయి వీటిల్లో కానీ అనే ఒక రకమైన ఏక్యభావం ఉంటుంది. అండ్ ప్రీవియస్ బర్త్లో వాళ్ళకి ఏంటనంటే ఆ చదువు అన్నది అక్కడ వరకే ఉంటుంది అనమాట, వాళ్ళు కంప్లీట్ చేసేసి ఉంటారు. సో మరలా దాన్ని చదివి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఒక ఆలోచనలు కూడా వీళ్ళలో ఉంటాయి. వీళ్ళు పర్సనల్గా కలిసినట్లయితే వాళ్ళ లోపల ఏముంది, ఏ ఛానల్ వాళ్ళని బ్లాక్ చేస్తుంది అనే దాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరీష్ గారు. మా మనిషి ఏ లెవెల్లో ఉండాలి, కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంటే ఏదైనా సాధించవచ్చని మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, గిరీష్ గారు చాలా చక్కగా చెప్పారు. మనిషిలో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలని చెప్తున్నారు. తప్పకుండా ట్రై చేయండి, మీరు మంచి స్టేజ్కి వెళ్తారు. ఇది ఇవాళటి అద్వైత క్రియ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
ధార్మిక చింతనకు ఆధారం.